వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కి స్వాగతం. ఈరోజు ప్రధాన వార్తల సమీక్ష. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హజ్ షేక్ సౌద్ బిన్ సఖ్ర్ అల్ ఖాసిమ్ ఆదేశాల మేరకు సఖ్ర్ చారిటీ ఫౌండేషన్ గాజాకు 300 టన్నుల నూతన శిశు సహాయ ప్యాకేజీలను ఆపరేషన్ చివాల్రస్ నైట్ 3లో భాగంగా పంపించింది. ఇజ్రాయెల్ దళాలు వెస్ట్ బ్యాంక్లో 2 ఫలస్తీన్ బాలులను వెనుక నుంచి కాల్చి చంపారు. 12 ఏళ్ల ఐమన్ నాసర్ అల్ హైమోమి హెబ్రిన్లో, 13 ఏళ్ల రిమాస్ అల్ అమౌరి జెనిన్లో హతమయ్యారని ఫలస్తీన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. పాకిస్తాన్ జైలు నుంచి శిక్షాకాలం పూర్తయిన 22 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. వాఘా సరిహద్దు ద్వారా వీరిని భారత్కు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులకు అప్రమత్తం చేసి సహాయ చర్యలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అధికారిక నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నారాయణపేటలో ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. భాజపా భారాస నేతలను పాలనపై చర్చలకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ సేవలను భారత్ సహా కొన్ని దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ ఆన్లైన్ పనులను ఆటోమేటిక్గా నిర్వహించే సామర్థ్యంతో రూపొందించబడింది. వన్యప్రాణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు పరిహారం విడుదల చేయాలని ప్రియాంక గాంధీ కేరళ సీఎం విజయన్ విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 27, 2024 నుంచి ఫిబ్రవరి 12, 2025 మధ్యన 7 మరణించారని ఆమె తెలిపారు. జీహెచ్ఎంసీ మార్చి చివరికల్లా 600 రూపాయల కోట్లు వసూలు చేయాలని కఠిన చర్యలు తీసుకుంటోంది. పన్ను బకాయిలు ఉన్న వ్యాపార కేంద్రాలకు తాళం వేయాలని నిర్ణయించింది. కరీంనగర్ నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికులు హాజరు గందరగోళంగా మారింది. బయోమెట్రిక్ లేకుండానే కొందరు కార్మికులు వేతనాలు తీసుకుంటున్నారని కమిషనర్ తనిఖీలు ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.